డిజిటల్ మీడియా అంటారు, శాటిలైట్ మీడియా అంటారు. నా దృష్టిలో వాస్తవ మీడియా మీరే. ఇక నేను మళ్ళీ మిమ్మల్ని డిజిటల్ మీడియా అనదలుచుకోలే. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన ప్రశ్నించే ఏకైక మీడియా మీరే తప్ప శాటిలైట్ మీడియా కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. శాటిలైట్ మీడియా ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేసుకురో శాటిలైట్ మీడియా ఆ సంస్థలకు తెలుసు. 100,000 ఎకరాల భూములు కబ్జాలు చేసిరు. మరి మా డిజిటల్ మీడియా మిత్రుడే కబ్జాలు చేసిరు. కాబట్టి ఈ డిజిటల్ మీడియా మీద దాడి చేయడం అనేది తెలంగాణ ప్రజల మీద దాడిగానే మేము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మీరు ఎట్టి పరిస్థితిలో అధైర్యపడకండి. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అండగా మేముంటాం. ఖచ్చితంగా మీ పోరాటానికి పూర్తి స్థాయిలో యూనివర్సిటీ విద్యార్థులుగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియాలి. వాళ్ళ పార్టీ శాసనసభ్యుడు ఇందాక ట్వీట్ చేసిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటుందంటే, ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేసే సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం చెప్పిండు. కనీసం నీకు సోయికి లేదు. పాపం ఆయన రేవంత్ రెడ్డి మరి ఆయనకి ఎవరు చెప్తున్నారని కూడా ఆలోచన చేసుకోవాలి. వాస్తవానికి రేవంత్ రెడ్డి సీఎం అయిందంటే ప్రధాన కారణం మీరు, తర్వాత నిరుద్యోగులే తప్ప వాళ్ళ పార్టీ కాదు, ఎవరు కాదు. ప్రజల యొక్క సమస్యలను చెప్పి మీరు రేవంత్ రెడ్డిని గద్దెనెక్కిస్తే గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మళ్ళీ మీ మీద దాడి చేస్తుండు. కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి వీళ్ళు రామోజీరావు వారసులు గారు, వీళ్ళు కరణ్ దాస్ వారసులు. కరణ్ దాస్ వారసత్వాన్ని పునికిపించుకొని ప్రజల కోసం పనిచేస్తారు తప్ప పెట్టుబడిదారుల కోసమో నీ పార్టీ కోసమో లేకపోతే నీకు భజన కోసమో పనిచేయరు. వీళ్ళు ప్రజల కోసమో నిస్వార్థంగా ఇక్కడున్న సమస్యల కోసం పరిష్కరిస్తారు. మళ్ళీ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. నిరుద్యోగుల కోసం నీ శాటిలైట్ మీడియా మాట్లాడలే, విద్యార్థుల కోసం నీ శాటిలైట్ మీడియా మాట్లాడలే, ఇక్కడున్న రైతుల కోసం నీ పత్రికలు రాయలే, ఇక్కడున్న కార్మికుల కోసం ఎవరు రాయలే. కేవలం డిజిటల్ మీడియానే ఇక్కడున్న తెలంగాణ సమాజం కోసం మాట్లాడుతుంది, తెలంగాణ సమాజం కోసం పోరాటం చేస్తుంది తప్ప నీ మీడియా రాయలే. పాపం అందుకే నాకు తెలిసి రేవంత్ రెడ్డికి అంత బాధ. ఎందుకంటే ఇప్పుడు 10-20 మంది ఉంటే నయానో బాయాన్ని ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, కానీ వీళ్ళు వేలాది మందురు. వీళ్ళు ఎంతమంది కానీ ఇవ్వాలనుకుంటున్నా ఏమో. పాపం ఇస్తే సపడే కూకొనికి వీళ్ళేమన్నా టీవీ నైన్ వాళ్ళ, లేకపోతే ఈనాడు పత్రికోళ్ళ, లేకపోతే ఆంధ్రోదయ పత్రికోళ్ళ. పాపం ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కదా, ఆయనకు తెలియదు కదా పాపం రేవంత్ రెడ్డికి. ఒకవేళ నీ శాటిలైట్ మీడియా కనుకనే ఉంటే ప్రజల కోసమే పనిచేస్తే మరి ఇన్ని ఇష్యూ జరుగుతున్నాయి, ఎందుకు ఏ ఇష్యూని కూడా మెయిన్గా తీసుకొని మాట్లాడలేదు? కాబట్టి రేవంత్ రెడ్డి కన్సల్ని నడిచే మీడియా కాదు ఇది ప్రజల కన్సల్ని నడిచే మీడియా, ఇది ప్రజల కోసం నడిచే మీడియా, ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి డిజిటల్ మీడియా నేను తెలియజేసుకుంటూ